నమస్తే అండి. నేను రత్నపిల్ల. 'సేనతో సేనాని' అనేది జనసేన పార్టీ నిర్వహించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఈ నెల 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యకర్తలతో నేరుగా మమేకమవుతారు. అలాగే వారి యొక్క సమస్యలను, అభిప్రాయాలను, అలాగే సూచనల్ని కూడా ఆయన వినడం జరుగుతుంది అని మనకు తెలుస్తుంది. అలాగే పార్టీ సిద్ధాంతాలు, అలాగే భవిష్యత్ కార్యాచరణ ప్రజా సమస్యలపై చర్చించడం కూడా ఈ కార్యక్రమంలో జరగబోతుంది. అయితే దీనికి కొన్ని ప్రత్యేకతలు ఏంటి అనుకుంటే నిజంగా సైనికుల్లాంటి నిబద్ధత కలిగిన సైనికులతో సేనాని ముఖాముఖి సమావేశం అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. పార్టీ యొక్క బలోపేతం కోసం స్థాయి నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వాళ్ళతో మాట్లాడడం, అలాగే రాజకీయాల్లో ఒక పారదర్శకతని, అలాగే సమస్యల పరిష్కారం దిశగా నూతన ఆలోచన విధానాన్ని పంచుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తున్నారు. పార్టీలో ఒక ఉత్సాహాన్ని పెంపొందించడం, అలాగే జన సైనికుల్లో ఒక ఉత్సాహాన్ని కలిగించడం, ఆ సిద్ధాంతాల్ని ప్రతి ఒక్కళ్ళకి చేరవేసే విధంగా వాళ్ళకి సూచనల్ని ఇవ్వడం కూడా దీంట్లో జరగబోతుంది. సైనికుల యొక్క తపన, అలాగే ఆయన కష్టం, సేనాన్ని గుర్తించి వారికి మరింత ఉత్సాహాన్ని నింపే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా పార్టీ ఇంటరాక్టివ్ సెక్షన్ అని మనం మాట్లాడుకోవచ్చు. దీంట్లో ప్రత్యేకమైన శైలితో జన సైనికుల యొక్క అనుబంధాన్ని, అలాగే అనుసంధానాన్ని ప్రతిబింబించే విధంగా ఈ మీటింగ్ ఉండబోతుంది. ఈ నెల 28, 29, 30 ఈ 3 తేదీల్లో పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండి ప్రజల యొక్క, అలాగే జన సైనికుల యొక్క ఆలోచన విధానాల్ని పంచుకోబోతున్నారు. వాళ్ళకి సూచనలు ఇవ్వబోతున్నారు అని ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. విశాఖపట్నం గురించి చెప్పుకునేటట్టయితే మనం చూసుకోవచ్చు. గతంలో అంటే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనవాణి అనే కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తుంటే అనేక కుట్రలు చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఒకలాగా చూస్తే హౌస్ అరెస్ట్ చేశారు. చాలా విభిన్న శైలిలో ఆయన్ని ఎదుర్కోవడం అనేది కూడా మనం చూసాం. అసలు జనవాణి కార్యక్రమమే జరగకుండా ఆ రోజు ఆళ్ళను అడ్డుకోవడం జరిగింది. ప్రజల సమస్యల్ని వినడానికి ఆయన ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం జనవాణి కార్యక్రమం అనేది. సో, అనుమతులు ఇవ్వలేదు ఆ కార్యక్రమానికి. అడ్డంకుల్ని సృష్టించారు. అయినా కానీ ఆయన ఆ జనవాణి కార్యక్రమంని చేయడంలో సఫలమయ్యారు. అలాగే వేదిక వద్దకు వచ్చే కార్యకర్తలపై కేసులు పెట్టారు. బలవంతంగా అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. అలాగే ప్రజల్ని భయభ్రాంతుల్ని కలిగజేశారు. చాలామంది మీద కేసుల్ని పెట్టారు. అలాగే హోటల్ చుట్టూ కూడా పోలీసుల యంత్రాంగం అనేది మోహరించారు. కార్యకర్తలకు అభిమానులు అక్కడ చేరుకుంటే వాళ్ళ మీద ఒత్తిడిని తీసుకొచ్చారు. ఇలా అనేక ఒత్తిడిని ఆ రోజు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు. ఎవరినైనా కలిసేందుకు వస్తే వారిపై కూడా దాడులు చేయించారు. ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారు. ప్రతిపక్షాన్ని అణిచివేయాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు జనవాణి అనే కార్యక్రమాన్ని వైఫల్యం చెందే విధంగా ముందుకు వెళ్ళకుండా ఛేదించాలి అని చాలా కుట్రలు చేసి ఆయన్ని బంధించడం కూడా మనం చూసాం. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని తెలిసి కూడా ఆ రోజు ఆ కుట్రలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భంలో తీవ్రంగా దాని మీద విమర్శించడం కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి నేనొచ్చాను. కానీ ప్రభుత్వం భయపడుతూ నన్ను నిర్బంధిస్తుంది అని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించడం కూడా మనం చూసాం. ఇది ప్రజాస్వామ్యాన్ని బంధించడమే అని ఆయన వ్యాఖ్యానించారు. నన్ను బంధించడం ద్వారా ప్రజల వాణిని బంధించలేరు కదా! ఎన్ని అడ్డంకులు చేసినా సరే జనవాణిని ఎవ్వరు ఆపలేరు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో, అలాగే తనకు ఇచ్చిన రంగాల్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో కూడా మనందరం చూసాం. తనదైన శైలిలో ముందుకు వెళ్తూ పరిపాలనలో ఒక మార్పుని తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచడం కూడా మనం జరిగింది. సో, ఈ సమావేశాలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో కూడా గొప్ప మార్పుకి జన సైనికులకి, వీర మహిళలకి నూతన ఉత్తేజాన్ని ఇవ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. సో, ఇది మార్పుకు ఒక నాంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన మార్క్‌ని ఒక్కసారి చూసినట్లయితే తొలిసారిగా ఉప ముఖ్యమంత్రిని పదవిని చేపట్టారు. స్వచ్ఛమైన పాలన అందించడంలోనే ముందున్నారు. అధికార గర్వం లేకుండా ముందుకు సాగుతూనే ఉన్నారు. సామాన్యుల సమస్యలకు సమాధానంగా నిలుస్తున్నారు అని చెప్పుకోవచ్చు. గ్రామ సభల్ని ఏకకాలంలో నిర్వహించి సమస్యల్ని చర్చించి ఒక వేదికని సృష్టించారు. అడవి తల్లి బాట కార్యక్రమంలో గిరిజనులకి చేరువయ్యారు. మన్యం ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి బాసటగా నిలిచారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మెరుగుపరచడంతో పాటు ఆ గౌరవాన్ని కూడా ఆయన పెంచారు.
సో ఆయన సంకల్పించారంటే ఏదైనా చేస్తారు అన్నట్టుగా సర్పంచులకి పవర్ ఇచ్చారు. అలాగే నిధుల్ని కేటాయించారు. వాళ్ళ స్వయం ప్రతిపత్తితో ముందుకెళ్ళడాన్ని కూడా మనం చూసాము. ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా సర్పంచులు ముందుకు వెళ్లారు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే 2 నెలల్లోనే 1,00,000 ఫార్మ్ పౌండ్స్‌ని, అలాగే 6 నెలల్లో 12,500 మినీ గోకులాల్ని, పుష్కరిణిని 600 మండలాల్లో ఆయన బావులు తవ్వించడం, ఇలా అనేక కార్యక్రమాలు ఆయన చేయడం చూసాం. అలాగే గ్రామీణ అభివృద్ధి పట్ల అంకిత భావాన్ని మనకి కనిపించే విధంగా ఆయన కూడా ప్రవర్తించారు. ఆయన చేస్తున్నారు. సో, ఆయన తీసుకున్న రంగాల పట్ల అంకిత భావంతో పనిచేసే వ్యక్తిగా ప్రజల్లో మన్ననల్ని పొందుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇలా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. సో, దానిలో భాగంగా ఇప్పుడు జరగబోయే మీటింగ్‌లో జన సైనికులకి, వీర మహిళలకి దిశానిర్దేశం చేస్తూ భవిష్యత్తులో జనసేన పార్టీని ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా పూర్తి అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా కూడా ఉండాలి అని కోరుకుంటూ